హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో ములక్కాడ చిలకడదుంప పనస గింజల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, ములక్కాడ ముక్కలు, పనస గింజలు, అలాగే చిలకడదుంప ముక్కలు. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒకసారి ఫ్రై చేయండి. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేగించండి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని ఈలోపు మసాలాని నూరి పెట్టుకుందాం. జీలకర్ర, వెల్లుల్లి తీసుకున్నాను. ఇవి రెండు నూరి పెట్టుకుంటే మనకి మసాలా రెడీ అయిపోతుంది. ఈలోపు 15 నిమిషాల తర్వాత చూసారా, చాలా బాగా ఉడుకుతుంది కదా. ఇందులో మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి ఒకసారి మూత పెట్టుకుంటే మనకి మామిడికాయ ముక్క కూడా బాగా ఉడుకుతుంది. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనం జీలకర్ర, వెల్లుల్లి నూరి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత కూర రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ కర్రీ చాలా ఈజీగా ఉంది కదా. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.